ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన బెడ్రూమ్ ఎంతో అందంగా ఉండేది. ఆ దుప్పటి మడతల్లో డింపుల్ అనే పేరుగల ఒక తెల్లటి పేను నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు రాజు నిద్రిస్తున్నప్పుడు ఆయన రక్తాన్ని తాగుతూ హాయిగా కాలం గడిపేది. ఒకరోజు మాయ అనే పేరుగల ఒక నల్లి ఆ గదిలోకి ప్రవేశించింది. దాన్ని చూడగానే పేను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపో. అప్పుడు ఆ నల్లి చాలా వినయంగా నటిస్తూ, నేను నీ ఇంటికి వచ్చిన అతిథిని, అతిథులను ఇలా మాట్లాడకూడదు అని చెప్పింది. అంతేకాకుండా నేను అన్ని రకాల రక్తాన్ని తాగాను, కానీ రాజు రక్తం ఎప్పుడూ రుచి చూడలేదు. ఒక్కసారి నన్ను కూడా ఆ రక్తాన్ని తాగనివ్వు. నల్లి పదే పదే అడగడంతో పెను ఒక నిబంధన పెట్టింది. సరే, కాని నువ్వు రాజుగారు గాఢ నిద్రలో ఉన్నప్పుడే రక్తం తాగాలి. కాని ఆ రోజు రాత్రి రాజుగారు మంచంపై పడుకోగానే ఆకలితో ఉన్న నల్లి తన నియమాన్ని మర్చిపోయింది. రాజు ఇంకా నిద్రపోకముందే అది చాలా గట్టిగా కుట్టి రక్తం తాగడం మొదలుపెట్టింది. నన్ను ఏదో కుట్టింది, వెంటనే ఈ మంచాన్ని వెతకండి. ప్రమాదాన్ని గుర్తించిన నల్లి వెంటనే పారిపోయి మంచం కోళ్ల సందులో దాక్కుంది. కాని పాపం, అమాయకమైన పేను మాత్రం ఆ తెల్లటి దుప్పటి మడతల్లోనే ఉండిపోయింది. సేవకులు దుప్పటిని వెతకగా వారికి పేను కనిపించింది. వారు ఆ పేనును చంపేశారు. నీతి తెలియని వ్యక్తులకు, ముఖ్యంగా వారి స్వభావం ఎలాంటిదో తెలియకుండా ఆశ్రయం ఇవ్వకూడదు. నల్లి చేసిన తప్పుకు అమాయకమైన పేను బలవ్వాల్సి వచ్చింది.